హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ప్రాన్స్ ఘీ రోస్ట్ అనమాట. అసలు ఇది అన్నము చపాతీ కాదు కదా, అవి చేసేంత వరకు కూడా ఆగరు. ఇలాగే ప్లెయిన్గానే తినేస్తారు. అంత బాగుంటాయి అన్నమాట. నిజంగా చెప్తున్నాను. బట్ ఈ ప్రాసెస్లో చేసుకోండి, ఎమ్మీగా వస్తుంది. ప్రాన్స్‌ని అయితే మనము బాగా క్లీన్ చేసేసుకోవాలి. అదే మనకు వీన్స్ ఉంటాయి కదా, నరాలు. సో, అది కూడా క్లీన్ చేసేసుకోవాలి. మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత క్రిస్టల్ సాల్ట్ వేసి ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి ప్రాన్స్ వేసి సాల్టు, పసుపు అలాగే లెమన్ ఒక హాఫ్ లెమన్ వరకు వేసి ఇవన్నీ బాగా ముక్కకు పట్టేలాగా అయితే ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మ్యాక్సిమం మీకెంత టైం ఉంటే అంత టైం వరకు పక్కన పెట్టేయండి. ఈలోపు ఒక ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ మసాలాకొచ్చేసి నేను బేడి మిర్చీలు వాడుతున్నాను. అంటే ఇది స్పైస్ ఉన్నది, బట్ మంచి కలర్ అయితే వస్తుంది. సో, ఈ విధంగా అయితే నేను దాదాపు ఒక 6, 7 ఒక 10 వరకు తీసుకున్నా. అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు నేనైతే ఇక్కడ ఒక 600 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నాను. సో, ఇలా మిర్చినైతే మధ్యలో కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే గింజలు వగరుగా అంటే చేదుగా కూడా ఉంటాయి. సో, అందుకోసం వాటిని తీసేయడం కోసమైతే ఇలా మధ్యలోకి కట్ చేశాను. ఎండుమిర్చీలు అలాగే ఒక 10 వరకు అయితే కాజు ముక్కలు కూడా వేసి బాగా మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఈ విధంగా డిప్ చేసి మూత పెట్టేసి ఖచ్చితంగా ఒక 15 నిమిషాల వరకు అయితే పక్కన పెట్టేయండి. ఈలోపు ఇంకొక పౌడర్ కావాలి. ఆ పౌడర్ అయితే ఇంట్లోనే రెడీగా చేసుకుందాం. పాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అయితే ధనియాలు, అలాగే 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర, 1 స్పూను ఆవాలు, 1 స్పూను మిరియాలు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు అయితే మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి. 1 స్పూన్ వరకు అయితే గసగసాలు కూడా వేసి ఇవన్నిటిని లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. లేదు అంటే మాడిపోతే టేస్ట్ బాగోదు. దట్టు గసగసాలు అన్నవి త్వరగా వేగిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్‌లో వేయించుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారేలోపు ఇప్పుడు మనము ప్రాన్స్‌ని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకొచ్చేసి మనం ఒక 2 ఫుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్. సో, ఆ ప్రాన్స్‌నంతా వేసేసి హై ఫ్లేమ్‌లో చక్కగా అంటే దీంట్లో వాటర్ ఉంటది కదా, సో, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేసి చక్కగా ముక్క వేగిపోవాలి. ఈ స్టేజ్‌లోనే ముక్కంతా వేగిపోవాలి. సో, చూసారా ఇక్కడ వాటర్ అంతా రిలీజ్ అవుతోంది. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేసి మనం నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి అనేది బయటికి రావాలి. ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే నెయ్యి అనేది రిలీజ్ అయింది. సో, ఈ నెయ్యి అంతా రిలీజ్ అయ్యి మనకి ముక్క కొద్ది క్రిస్పీగా, లైట్ క్రిస్పీగా అంటే మరీ ఓవర్‌గా కాదు, లైట్ క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే ఈ ఘీలోనే మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ నానపెట్టుకున్నాం కదా, ఐ మీన్ ఎండుమిర్చి, కాజు. సో, వీటిని ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొనేసి ఎండుమిర్చి, కాజు ముక్కలు బాగా నానిపోయినాయి కదా, వీటిని మిక్సీ జార్‌లోకి వేసుకొనేసి మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు. సో, వాటిని కూడా ఇందులోకైతే వేసేసుకోవాలి. అలాగే ఒక 1 ఇంచ్ వరకు అయితే అల్లము, అలాగే ఒక 6, 7 ఎల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొనేసి కొద్దిగా అంటే కొద్దిగా చింతపండండి. ఒక ఇంచు వరకు అయితే చింతపండు, అలాగే ఒక ఇంచు ముక్క వరకు అయితే బెల్లం కూడా వేసుకొనేసి ఇందాక నీళ్లున్నాయి కదా, అవసరమైతే ఆ నీళ్ళను కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెనంలోకొచ్చేసి ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఈ విధంగా ఫైన్‌గా చాప్ చేసుకోండి. అది కాస్త లైట్ పింకిష్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మనమంతా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి ఇప్పుడు ఇందులో పచ్చి వాసన పోయి మంచిగా నెయ్యి అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో, అప్పుడు మనకి మసాలా అన్నది చక్కగా వేగినట్లు అది కూడా మనకి కలర్ అనేది మారుతుందనమాట. మసాలా కలర్ ఎప్పుడు మారుతుంది బాగా వేగితే. ఆ స్టేజ్‌లో మనము ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాం గదా ప్రాన్స్. సో, నెయ్యితో పాటు ప్రాన్స్‌నంతా వేసేసి ఇప్పుడు ఈ ప్రాన్స్‌కి ఆ మసాలా బాగా పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలి. సో, ఇలా కలుపుకునేటప్పుడు మాత్రం మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వేగిపోయింది కదా, మరీ ఓవర్‌గా వేగిందంటే మాడే ఛాన్స్ ఉంటుంది. సో, అలా కాకోకుండా మీకు ఒకవేళ నెయ్యి తక్కువైందన్నా కూడా మరి కొద్దిగా యాడ్ అయినా చేసుకోవచ్చండి. సో, ఇలా బాగా అంతా వేగింది అన్న తరువాత ఒకే ఒక రెమ్మ వరకు అయితే కరివేపాకు కూడా వేసుకొనేసి ఇష్టమైతే మనకి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో, ఇలా వేసేసి మరొక 5 నిమిషాల వరకు అయితే ఈ విధంగా హై ఫ్లేమ్‌లోనే వేయించుకొనేసి స్టవ్ ఆపేయడమేనండి. అంతేనండి. సింపుల్ ప్రాసెస్ అయితే మాత్రము రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను. అసలు ఏ కాంబినేషన్ లేకోకుండా ఎంప్టీగానే గిన్నెని ఎంప్టీ చేసేస్తారు. అర్థమైందా? అంటే ఏది కాంబినేషన్ లేకోకుండానే ఇలానే ప్రాన్స్ కర్రీని మన ప్యాన్ మొత్తం ఖాళీ అయిపోతుంది.
సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.